మన టాలీవుడ్‌లో ఎన్నో సినిమాలు అండర్ రేటెడ్ ఉన్నాయి. కానీ 'సాహో' పేరు గుర్తుపెట్టుకోండి. అసలకి 'సాహో' సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇలాంటి సినిమా మన టాలీవుడ్‌లో లేదు. తీయలేదు. అప్పట్లోనే 2019లోనే ఈ సినిమా ఈ లెవెల్ ఉండే. కానీ ఈ సినిమా ఎందుకు ఫ్లాప్ అయింది? దాని గురించి మనమైతే మాట్లాడుకుందాం. సో, ఏమన్నా నెగెటివ్ ఉందా? ఏమన్నా క్యాస్ట్ నెగెటివా? లేకపోతే సాంగ్ ఏమైనా నెగెటివిటీ ఉందా? లేకపోతే స్టోరీయా? సినిమా ఏ విధంగా ఫ్లాప్ అయింది మాట్లాడుకుందాం. సో, చెప్తున్నా ముందే జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సినిమాలో సాంగ్స్ అద్దిరిపోతాయి. ఇంకా వీఎఫ్ఎక్స్ గావచ్చు, ఆ విజువల్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. సినిమాటోగ్రఫీ నెక్స్ట్ లెవెల్. 'ప్రభాస్' అన్నకి నెక్స్ట్ లెవెల్‌లో చూపించి తన స్వాగ్ గావచ్చు, తన స్టైల్ అయితే గూస్ బంప్స్ అంటే పోతారసలకి. ఆ స్టైల్‌ని చూస్తే అప్పటి వరకు అంటే 'ప్రభాస్' అన్న ఆహ్, ఎక్సెప్ట్ 'బాహుబలి' సిరీస్ నెక్స్ట్ లెవెల్ స్టైల్స్ అని చెప్పుకోవచ్చు. అద్దిరిపోయిందని చెప్పుకోవచ్చు. నాకు టాప్ 5లో ఖచ్చితంగా ఈ సినిమా అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు. సో, సినిమా అయితే అద్దిరిపోతుంది. నిజం చెప్తున్నా సినిమాని దేనివల్ల ఫ్లాప్ జేసిర్రు అని మనం ఒక్కసారి గమనిస్తే అన్నీ బావుంటాయి. కానీ ఈ సినిమా వాళ్ళకి అర్థం కాలేదు. సో, ఈ సినిమా అర్థం కాలేదు అంటే మనం 2 టైమ్స్ చూడాలి. ఏదో ఒక ఫార్ములాతో ఈక్వేషన్ చేస్తున్నప్పుడు మనకి ఆ ఈక్వేషన్ అంటే కరెక్ట్ ఆన్సర్ రాకపోతే వదిలేస్తాం. అలా ఈ సినిమా అయితే ఫ్లాప్ అయిందని చెప్పుకోవచ్చు. సో, మన తెలుగు ఆడియన్స్‌కైతే ఈ సినిమా అయితే ఫస్ట్ టైమ్ చూసినప్పుడైతే నచ్చలేదని చెప్పుకోవచ్చు. ఆ స్టోరీ గావచ్చు, ఆ కాన్సెప్ట్ గావచ్చు, ఏంది ఈ సీన్స్ ఏంది, ఈ వీఎఫ్ఎక్స్ ఏంది, అసలకి ఈ సినిమా ఎలా అంటే ఎటు పోతుందని వాళ్ళకైతే అర్థం కాలేకపోయిందని చెప్పుకోవచ్చు. అయినా సరే నార్త్ వాళ్ళకైతే పిచ్చి పిచ్చిగా నచ్చింది. హిట్ కాదు బ్లాక్ బస్టర్ అయిందని చెప్పుకోవచ్చు. అది ఈ సినిమాకున్న క్రేజ్. నాకైతే చెప్తున్నా కదా టాప్ 5లో ఖచ్చితంగా ఈ సినిమా అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు. నాకైతే చాలా బాగా నచ్చింది ఈ సినిమా. సో, ఎస్పెషల్లీ 'ప్రభాస్' అన్న లుక్స్ అయితే కేసీపీడి అని చెప్పుకోవచ్చు. ఇంకా 'ప్రభాస్' అన్న పడ్డ ఎలివేషన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. సో, ఇది మన 'సాహో' మూవీ ఫ్లాప్ అవ్వడానికి బిగ్గెస్ట్ కారణం. సో, మీరేమనుకుంటున్నారు? ఈ సినిమా ఫ్లాప్ అవ్వడానికి కారణం అనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి అప్‌కమింగ్ మూవీస్ ఇలాంటి సినిమాలైతే మీదైతే నేనైతే వీడియోస్ చేస్తా. సో, సపోర్ట్ చేయండి. ఓకే. మరి లైక్ చేయండి, షేర్ చేయండి.